గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఎస్ ఫ్రెండ్స్, నిన్న మనం అటామీ ద్వారా 1000 కోట్లకు పైగా సంపాదించుకోవచ్చు అని చెప్పేసి ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నిన్న అటెండ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉండుంటే దానికి సంబంధించినటువంటి వీడియో రికార్డ్ చేసి నా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నామండి. నా యూట్యూబ్ పేరు వచ్చేసి వాసు పమిడి అని ఉంటుంది. ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. వీడియోస్ని ఉపయోగించుకొని అటామీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. అయితే అక్కడ సంపాదించుకోవడానికి అంత అవకాశం ఉంది. అది ఎప్పటికి సంపాదించుకోవాలి అనేటువంటి ఒక క్లియర్ గోల్ గనక మనం పెట్టుకోగలిగితే ఆ పెట్టుకున్నటువంటి వాళ్ళల్లో 90% మెంబర్సు వాళ్ళ గోల్స్ రీచ్ అవుతున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే అక్కడ 1000 కోట్లు సంపాదించుకోవడానికి ఆపర్చునిటీ ఉంది. దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అని అంటే ఇంపీరియల్ మాస్టర్ కావాలి. ఇంపీరియల్ మాస్టర్ అయితే నెలకి ₹1,00,00,000 పైగా ఇన్కమ్ వస్తూ ఉంది. సో ఇంపీరియల్ మాస్టర్ కావాలి అని అంటే ముందు ఆటో సేల్స్ మాస్టర్ కావాలి. సో ఆటో సేల్స్ మాస్టర్ అయితే నెలకి ₹1,50,000 ఇన్కమ్ వస్తూ ఉంది. అయితే ఎప్పుడు ఇంపీరియల్ మాస్టర్ కావాలి, ఎప్పుడు ఆటో సేల్స్ మాస్టర్ కావాలి, సో ఇవన్నీ కూడా క్లియర్గా మనం డిఫైన్ చేసుకోవాలి. సో వీటిని రాసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి మెంబర్స్ని ఎవరిని చూసినా కానీ వాళ్ళందరూ కూడా మీరు కనుక ఏదైనా సక్సెస్ స్టోరీస్ కనుక వినగలిగితే, లైక్ నిన్న నేను ఒక చిన్న వీడియో చూశాను, ఒక మీటింగ్లో షేర్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మొన్న ఓల్డ్ చెస్ ఛాంపియన్ అయినటువంటి గుకేష్ ఎవరైతే ఉన్నారో అతను 11 ఇయర్స్ ఏజ్ అప్పుడు నీ గోల్ ఏంటి అని అడిగితే నేను ఓల్డ్ చెస్ ఛాంపియన్ కావాలి అని చెప్పేసి ఆ రోజు చెప్పున్నారు. సో అది అప్పుడు ఎవరైతే రికార్డ్ చేశారో ఆ రికార్డ్ని ఇప్పుడు బయట పెట్టున్నారు. అతను ఆ అచీవ్మెంట్ అనేది అక్కడి నుంచి ఒక 7 ఇయర్స్ వర్క్ చేసి ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 ఇయర్స్ ఏజ్లో ఆయన ఈరోజు వరల్డ్ చెస్ ఛాంపియన్గా మన ముందు ఉన్నారు. సో రీసెంట్గా వచ్చినటువంటి అచీవ్మెంట్. అంటే ఏదైనా సరే ఒక గోల్ ఏదైతే ఉందో అనుకున్నది అప్పటికప్పుడు కాదండి. సో లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మనం సాధించటానికి అసాధ్యం అనిపించే విధంగా ఇవాళ ఉండాలి, కానీ అది సాధించటానికి వీలుగా ఉండేటట్లుగా ఉండాలి. సో అటువంటివి మనం రాసుకొని ప్రయత్నం చేయగలిగితే అలా రాసుకున్న వాళ్ళల్లో 90% మెంబర్సు ఆ గోల్స్ రీచ్ అవుతున్నారు అని చెప్పేసి ఎన్నో స్ట్రాటజీస్ ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు మనం అటాబీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఇక్కడ కూడా మనం కొన్ని స్మార్ట్ గోల్స్ అనేది పెట్టుకోవాలి. సో ఆ స్మార్ట్ గోల్స్ ఎలా ఉండాలి, ఎలా పెట్టుకోవాలి అనేది మనం ఎప్పుడైతే పూర్తిగా ఈ బిజినెస్ని అర్థం చేసుకుంటామో, ఆ తర్వాత ఈ బిజినెస్ మనకి ఎందుకు అనేటువంటి వై ఆ క్లారిటీగా కనుక ఉంటే ఆటోమేటిక్గా మనం అటువంటి గోల్స్ని సెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటిని రీచ్ అవ్వటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలా ప్రతి ఒక్కరూ కూడా గోల్స్ రాసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వై సెట్ స్మార్ట్ గోల్స్? స్మార్ట్ గోల్స్ ఎందుకు సెట్ చేసుకోవాలి? సో స్మార్ట్ గోల్స్ మనం సెట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఒక ప్రొవైడ్స్ క్లారిటీ అండ్ డైరెక్షన్. సో మనం చేసేటువంటి వర్క్ లైక్ ఇప్పుడు ఈరోజు 6 o'clockకి కరెక్ట్గా 6 o'clockకి నేను మీటింగ్ స్టార్ట్ చేయగానే ఇద్దరు వెంటనే జాయిన్ అయ్యారు. సో అంటే మార్నింగ్ 6 o'clockకి మీటింగ్ జాయిన్ అవ్వాలి అనేటువంటి థాటు ముందు రోజే రావాలి, లేదా ప్రతిరోజు కూడా ఉండాలి. సో 6 o'clockకి మీటింగ్ జాయిన్ అవ్వాలి అని అంటే మనం కొంచెం ముందు లేచి ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి సిస్టమ్ ఉంటే సిస్టమ్ ముందు, లేదంటే మొబైల్ ముందు కూర్చొని 6 అనగానే జాయిన్ అవ్వటం. సో అలా ఈరోజు 6కి నేను మీటింగ్ని స్టార్ట్ చేయగానే వేముల వెంకటేశ్వర్లు గారు, ప్రియ మేడం గారు కరెక్ట్గా కనెక్ట్ అయ్యారు. సో అంటే ఆ గోల్ క్లియర్గా ఎప్పుడు ఎలా అనేది ఉంది కాబట్టి చేయగలిగారు. సో ఆ క్లారిటీ అనేది వస్తుందండి. మనం వర్క్ చేస్తున్నాం, వర్క్ చేసే దాంట్లో కనపడ్డోడికి ప్రోడక్ట్ గురించి చెప్తున్నాం, లేదా అవకాశం ఉన్నోడికి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాం. అట్లా కాకుండా ఒక క్లియర్ క్లారిటీ, ఒక డైరెక్షన్. సో అవి మనం ఈ స్మార్ట్ గోల్లో సెట్ చేసుకోవచ్చు.
అట్లనే హెల్ప్స్ ట్రాక్ ప్రోగ్రెస్ అండ్ స్టే ఫోకస్డ్. మనం మన గోల్ని ఎంతవరకు రీచ్ అయ్యాము, సో మనం పెట్టుకున్నటువంటి పీరియడ్లో ఆ గోల్ రీచ్ అయ్యామా లేదా, దాంట్లో ఏదన్నా మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందా, మేబీ టార్గెట్ తగ్గించుకోవచ్చు లేదా డేట్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఆ ప్రోగ్రెస్ అనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉంటే, ఫోకస్డ్గా మనం వర్క్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మనం పెట్టుకున్నటువంటి ఆ స్మార్ట్ గోల్ని రీచ్ అవ్వగలుగుతాం. సో మనం పెట్టుకున్నటువంటి స్మార్ట్ గోల్ ఫస్ట్ థింగ్ మనల్ని మోటివేట్ చేస్తుంది. ఆ తర్వాత వాటిని మనం ఒక్కొక్కటిగా అచీవ్ చేసుకుంటున్నప్పుడు మనల్ని చూసి మన టీం కూడా ఇన్స్పైర్ అవ్వటానికి మన స్మార్ట్ గోల్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు ఓ, మొన్న లైవ్ సినారియోస్ రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు కొంతమంది సక్సెస్ పాత్లో ఉన్నటువంటి లీడర్స్, శరణ్ రోజ్ మాస్టర్స్వి. సో వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం ఏమవుతారు, కొంతమంది ఆటో శరణ్ రోజ్ అవుతా అన్నారు, కొంతమంది రాయల్ మాస్టర్ అవుతా అన్నారు. సో ఇట్లా కొన్ని టార్గెట్స్ అనేది చెప్పడం జరిగింది. అటువంటి విన్నప్పుడు డెఫినెట్గా దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలా మోటివేట్ అవుతా ఉన్నారు. సో అట్లా మనము కూడా అటువంటి స్మార్ట్ గోల్స్ పెట్టుకొని వాటిని ఒక్కొక్కటి అచీవ్ అవుతూ లేదా దానికోసం మనం వర్క్ చేస్తున్నప్పుడు, దాని గురించి మనం మాట్లాడినప్పుడు మన టీం కూడా వాటిని చూసి ఇన్స్పైర్ అవటానికి అవకాశం ఉంటుంది. సో ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకొని మనం వర్క్ చేస్తుంటే, స్మార్ట్ గోల్ పెట్టుకొని మనం వర్క్ చేస్తుంటే మనం వర్క్ను కూడా చాలా ఎఫెక్టివ్గా చేసుకోగలుగుతాం. సో అక్కడ ప్రొడక్టివిటీ అనేది ఉంటుంది, రిజల్ట్ అనేది మనం అబ్జర్వ్ చేయగలుగుతూ ఉంటాం. సో అట్లా ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ గోల్స్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం స్మార్ట్గా చూసుకుంటే అటామీ ద్వారా 1000 కోట్లు సంపాదించుకోవాలి. అయితే దానికి ఇంపీరియల్ మాస్టర్ కావాలి. ఎప్పుడు ఇంపీరియల్ మాస్టర్ కావాలి? మీరు ఇక్కడ నా ప్రొఫైల్ పిక్చర్లో చూడొచ్చు. 15th ఆగస్ట్ 2029కి నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది. సో అట్లా మీరు ఎగ్జాంపుల్కి సేల్స్ మాస్టర్, వాట్ ఎవర్ ద థింగ్, మీ క్లారిటీగా ఉన్నటువంటి ఒక గోల్ని సెట్ చేసుకోవటం. ఎన్ని గోల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్కటిగా అచీవ్ చేసుకున్నప్పుడు దాన్ని టిక్ చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఉండేటువంటి ఆ సాటిస్ఫాక్షన్ అది సెల్ఫ్గా మనల్ని చాలా మోటివేట్ చేస్తుంది. సో ఇందులో ప్రతి ఒక్క లెటర్ స్మార్ట్, SMART, స్మార్ట్. స్మార్ట్లో ఫస్ట్ లెటర్ చూస్తే ఎస్. ఎస్ మీన్స్ స్పెసిఫిక్ గోల్స్. సో ఆ గోల్ని స్పెసిఫిక్గా మనం చెప్పగలగాలి. సో క్లియర్లీ దాని గురించి మనం డిఫైన్ చేయగలగాలి. మనకేం కావాలి, మనం ఏది సాధించాలనుకుంటున్నాం, స్పెసిఫిక్గా క్లియర్గా చెప్పాలి. ఎస్, నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలి. ఎస్, నేను సేల్స్ మాస్టర్ కావాలి. ఎస్, నేను ఈ నెలలో ఒక 5 మెంబర్స్ని రిక్రూట్ చేయాలి, 5గురిని స్పాన్సర్ చేయటం. ఎస్, ఈ నెలలో నేను ఒక 5గురిని కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఇట్లా మన బిజినెస్కి రిలేటెడ్గా, లైఫ్కి రిలేటెడ్గా మనం కొన్ని గోల్స్ని స్పెసిఫిక్గా మనం పెట్టుకోవచ్చండి. సో ఆ విధంగా స్పెసిఫిక్గా వాటిని కనుక డిఫైన్ చేసుకోగలిగితే, ఆ క్లారిటీ కనుక ఉంది అని అంటే మనం వాటిని అచీవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి చెప్పున్నారు, ఈ నెలలో ఒక 5గురిని స్పాన్సర్ చేయాలి, ఒక 5గురిని కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవాలి. సో కొత్త సంవత్సరం వచ్చింది 2025, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి మనము చాలా మందికి చెప్పాము, మనకి చాలా మంది చెప్పారు. సో ఆ ఇయర్ అంతా హ్యాపీగా ఉండాలి అని అంటే బిగినింగ్ మనకి నచ్చినట్లుగా ఉండాలి. ఎగ్జాంపుల్కి మనకి అటామీ పరంగా చూసుకుంటే 15 డేస్కి ఒక సైకిల్, ఒక అచీవ్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఈ 15 డేస్లో మీరు ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ చేశారనుకోండి, ఎస్ ఈ 15 డేస్లో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే నాది పర్సనల్ PV 3 lakhs కంప్లీట్ చేసుకొని ఏజెంట్ అవ్వాలి, నాకు లెఫ్ట్ ఒక 5 మెంబర్స్ని, రైట్ ఒక 5 మెంబర్స్ని ఈ 15 డేస్లో నేను టీమ్ చేసుకోవాలి, నాకంటూ పర్సనల్గా ఒక 5 ప్రొడక్ట్స్ కొనుక్కొని వాడుకోవాలి, పర్సనల్గా ఒక 5గురిని కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఇటువంటి చిన్న చిన్న గోల్స్ పెట్టుకొని మనం వాటి గురించి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాటిని నిజం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనల్ని చూసి మన టీం కూడా ఇన్స్పైర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లా
స్పెసిఫిక్గా ఏంటి అనేది. సో వాట్ యు వాంట్, మీకు ఏం కావాలి అనేటువంటి క్లియర్గా మనం డిఫైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. సెకండ్ లెటర్ ఎం, SMART, స్మార్ట్లో సెకండ్ లెటర్ ఎం. ఎం ఫర్ మెజరబుల్ గోల్స్. అంటే ఆ గోల్ని మనం మెజర్ చేయగలగాలి. సో మనం ఏదైతే ఇప్పుడు ఐదుగురిని రిక్రూట్ చేయాలి, ఈ నెలలో నేను ఐదుగురిని స్పాన్సర్ చేయాలి అని పెట్టుకున్నప్పుడు, సో అది రోజు రోజుకి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓ 10 రోజులు అయిపోయింది, ఎంతమందిని మనం రిక్రూట్ చేసాం? ఇద్దరిని చేసామా? ఓ ఇంకొక ముగ్గురిని చేయాలి. 20 రోజులు అయిపోయింది, నలుగురిని చేసామా? ఇంకొకరిని చేయాలి. సో అట్లా మనం పెట్టుకున్నటువంటి గోల్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవటానికి అవకాశం ఉండేటట్లుగా కనుక ఉంటే, సో ఆ గోల్ అనేది స్మార్ట్ గోల్. సో మీరు ఇందులో అటామీలో మనకి 90 ప్రొడక్ట్స్ వరకు ఉన్నాయి. సో నెక్స్ట్ 6 మంత్స్లో ఇక్కడ ఉన్న వాటిల్లో 50% ప్రొడక్ట్స్ నేను వాడాలి అని చెప్పేసి పెట్టుకున్నాను. అంటే దాదాపు ఒక 45 ప్రొడక్ట్స్ నేను వాడుకోవాలి పర్సనల్గా. సో ఈ నెలలో ఎన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాం, వాడుకున్నాం, ఇంకా ఎన్ని కావాలి? సో 6 మంత్స్లో 45 ప్రొడక్ట్స్ అంటే నెలకి ఎన్ని? సో నెలకి ఆల్మోస్ట్ ఒక 8 ప్రొడక్ట్స్ మనము గనక కొత్తగా ఆర్డర్ పెట్టుకుంటూ యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తే 6 మంత్స్లో ఒక 40 to 45 ప్రొడక్ట్స్ మనం డెఫినెట్గా యూజ్ చేసేటువంటి పొజిషన్కి రావడం జరుగుతుంది. సో అట్లా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి, మెజర్ చేసుకోవడానికి క్లియర్గా ఉండాలి. సో ఇప్పుడు ఇంపీరియల్ మాస్టర్ కావాలి, దానికోసం ఒక 10 ఇయర్స్ గోల్ పెట్టుకున్నాం. సో 10 ఇయర్స్లో దాన్ని రీచ్ అవ్వాలి అని అంటే ఫస్ట్ ఇయర్ ఏం కావాలి, సెకండ్ ఇయర్ ఏం కావాలి? నిన్న చెప్పుకున్నాం, ఫస్ట్ ఇయర్ సేల్స్ మాస్టర్ కావాలి, సెకండ్ ఇయర్ డైమండ్ మాస్టర్ కావాలి, థర్డ్ ఇయర్ షరణ్ రోజ్ మాస్టర్ కావాలి, ఫోర్త్ ఫిఫ్త్ ఇయర్స్లో స్టార్ మాస్టర్ కావాలి, సిక్స్త్ సెవెంత్ ఇయర్స్లో రాయల్ మాస్టర్ కావాలి, ఎయిత్ నైన్త్ ఇయర్స్లో క్రౌన్ మాస్టర్ కావాలి, 10th ఆర్ 11th ఇయర్లో ఇంపీరియల్ మాస్టర్ కావాలి. సో ఇట్లా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవటానికి అది మెజరబుల్గా ఉండాలి. లైక్ ఇప్పుడు నేను ఒక 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నా, నా బర్త్డే వరకు 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకున్నా. సో అది ఏప్రిల్లో ఉంది. సో అంటే నెలకి ఎంత సేవ్ చేయాలి? నెలకి ఒక 2,50,000 రూపాయలు నేను బ్యాంకులో సేవ్ చేయగలిగితే 4 నెలల్లో నేను 10 లక్షలు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మొదటి నెల అయిపోతుంది, సో ఎంత సేవ్ చేశాము? సెకండ్ మంత్ అయిపోతుంది, ఎంత సేవ్ చేశాము? ఇంకెంత చేయాలి? సో అట్లా మెజర్ చేసుకోవటానికి అది పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ విధంగా మనం పెట్టుకున్నటువంటి గోల్ కూడా మెజరబుల్గా ఉండాలి. సో ఎగ్జాంపుల్కి నెక్స్ట్ 3 మంత్స్లో 100 ఎంఓఎంలు అమ్మాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాం. సో మొదటి నెల అయిపోయింది, ఎన్ని అమ్మాము? 20 అమ్మామా? ఇంకొక 2 నెలల్లో 80 అమ్మాలి. సెకండ్ మంత్ అయిపోయింది, ఇంకొక 40 అమ్మామా? థర్డ్ మంత్లో ఇంకొక 40 అమ్మాలి. సో అట్లా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకోవడానికి, మెజర్ చేసుకోవడానికి వీలుగా మన గోల్ కూడా ఉండాలి. సో అట్లా మనం గోల్స్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చు. అచీవబుల్ గోల్స్, థర్డ్ లెటర్ SMART, స్మార్ట్లో థర్డ్ లెటర్ ఏ ఫర్ అచీవబుల్. అంటే అది అచీవ్ చేయడానికి అనుకూలంగా ఉండాలి, రియలిస్టిక్గా ఉండాలి. సో అది మన కెపాసిటీని బట్టి ఉండాలి. సో ఇప్పుడు నేను ఎలాన్ మస్క్ లాగా స్పేస్ ఎక్స్ పెట్టేసి ఆయనకి పోటీగా కాంపిటీషన్గా ఒక కంపెనీ ఇండియాలో నేను స్టార్ట్ చేస్తానంటే, సో నా కెపాసిటీ ఏంటి, నాకున్నటువంటి సోర్సెస్ ఏంటి, సో ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్స్పీరియన్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి మనం పెట్టుకునేటువంటి గోల్. ఎస్, ఈ బిజినెస్లో కొత్తగా వచ్చినటువంటి ఒక మెంబర్ అయినా సరే వితిన్ 100 డేస్లో సేల్స్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అది అందరికీ సాధ్యమైనదే. దానికి చదువు, లేకపోతే హైటు, ఆస్తిపాస్తులు, ఎక్స్పీరియన్సు, వీటన్నిటితోటి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్న బిజినెస్ ఈరోజు మీరు స్టార్ట్ చేసిన ఇక్కడి నుంచి 100 డేస్లో సేల్స్ మాస్టర్ అవడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంది. సో అట్లా మనం పెట్టుకున్నటువంటి గోల్ అచీవబుల్ అయి ఉండాలి.
ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి రేపు అందరూ సేల్స్ మాస్టర్ కావాలంటే అందరికీ సాధ్యం కాదు. ఒకటి, మీ దగ్గర బాగా ఆల్రెడీ మీకు ఒక నెట్వర్క్ ఉండాలి. మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఆ నెట్వర్క్ని బేస్ చేసుకొని 1 డేలో సేల్స్ మాస్టర్ కావచ్చు. ఆర్ మీ దగ్గర డబ్బులు ఉండాలి. డబ్బులు ఉంటే ఆ డబ్బులతోటి మీరే కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళతోటి సేల్స్ మాస్టర్ కావచ్చు. బట్ రియలిస్టిక్గా ఉండాలి అని అంటే దాన్ని చెప్పినప్పుడు మన టీం కూడా నమ్మేటట్లుగా ఉండాలి. ఎస్, 100 డేస్లో సేల్స్ మాస్టర్ కావటం ఇట్స్ పాసిబుల్. ఎగ్జాంపుల్కి ఒక 2 ట్రైనింగ్స్ నేను ఈ నెలలో అటెండ్ అవ్వాలి. ట్రైనింగ్స్ కంపెనీ ఏదైతే ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తూ ఉందో, ఇప్పుడు రేపు 9వ తారీఖు ఒక 1 డే సెమినార్ ఉంది, అటెండ్ అవ్వచ్చు. 24వ తారీఖు సక్సెస్ సెమినార్ ఉంది. ఎస్, మీరు వస్తానంటే కలిసి వెళ్దాం మనం ఢిల్లీకి. హెడ్ ఆఫీస్ చూడొచ్చు, సక్సెస్ సెమినార్ చూడొచ్చు, మేనేజ్మెంట్ తోటి మాట్లాడొచ్చు. ఆల్రెడీ సక్సెస్ అవుతున్నటువంటి లీడర్స్ని మనం అక్కడ చూడటానికి అవకాశం ఉంటుంది ఆ స్టేజ్ మీద. సో అట్లా ఒక 2 ట్రైనింగ్స్ నేను ఈ నెలలో అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మీరు పెట్టుకోవచ్చు. సో అట్లా ఇది సాధ్యం కానిదా? ఈ రోజు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా వెళ్ళొచ్చు. 24కి ఢిల్లీ వెళ్ళి హెడ్ ఆఫీస్ చూసుకొని సక్సెస్ సెమినార్ అటెండ్ అయ్యి రావటం. ఆల్మోస్ట్ ఇంకా 20 డేస్ టైం ఉంది. ఎస్, మనం ప్లాన్ చేసుకుంటే వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో అట్లా స్ట్రాటజీస్ని మనం చెప్పినప్పుడు అవతల వ్యక్తికి రియలిస్టిక్గా ఉండాలి. సార్, నేను 24th ఢిల్లీ సక్సెస్ సెమినార్కి వెళ్తున్నా, నాతో పాటు జాయిన్ అవుతానంటే మీరు కూడా కలిసి వెళ్దాం చెప్పినప్పుడు అవతల వ్యక్తికి కూడా పాసిబిలిటీ ఉంటుంది అక్కడ. సో ఆ విధంగా మనం పెట్టుకునేటువంటి గోల్స్ అచీవబుల్గా ఉండాలి. అట్లానే నెక్స్ట్ లెటర్ ఆర్. ఆర్ ఫర్ రిలవెంట్ గోల్స్. సో ఏదైతే మనం గోల్ పెట్టుకుంటున్నామో అది మన బిజినెస్కి రిలవెంట్గా ఉండేటట్లుగా మనం పెట్టుకుంటే సో మన టీం కూడా ఇన్స్పైర్ అవుతారు. సో ఎగ్జాంపుల్కి వర్క్ టువార్డ్స్ క్వాలిఫైయింగ్ ఫర్ మాస్టర్షిప్ బోనస్. సో మీరు సేల్స్ మాస్టర్ కావాలి, సేల్స్ మాస్టర్ క్వాలిఫై అవ్వాలి అనేటువంటి గోల్ పెట్టుకోవచ్చు. ఎప్పటికి కావాలి? సో అట్లా మనం దాన్ని కరెక్ట్గా అలైన్ చేసుకోగలగాలి మన బిజినెస్కి. ఎస్, నేను సేల్స్ మాస్టర్ కావాలి, సేల్స్ మాస్టర్ అయితే 60,000 నుంచి 70,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఇన్కమ్ తోటి ఏం చేయాలి? సో ఎమోషనల్గా దాన్ని కనెక్ట్ చేసుకొని మనం గనక పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే అది ఇంకొకరిని ఇన్స్పైర్ చేస్తుంది. సో అట్లా రియలిస్టిక్గా రెలవెంట్గా ఉండాలి గోల్. అలానే లాస్ట్ లెటర్ టీ. టీ ఫర్ టైం బాండ్. స్మార్ట్, SMART, స్మార్ట్లో టీ ఫర్ టైం బాండ్. సెట్ ఏ క్లియర్ డెడ్ లైన్ ఫర్ గోల్స్. డ్రీమ్స్ వేరు, గోల్స్ వేరు. 1000 కోట్లు సంపాదించాలి అనేటువంటి డ్రీమ్ ఉంది, బట్ గోలు ఎప్పటికి సంపాదించాలి? సో అటామీ బిజినెస్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని 10 ఇయర్స్లో ఇంపీరియల్ మాస్టర్ అయితే నెక్స్ట్ 20 ఇయర్స్లో ఆ వచ్చినటువంటి అమౌంట్ తోటి 1000 కోట్లు మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో స్ట్రాటజీస్ ఆ విధంగా ఉంటాయి. సో అట్లా ఒక టైం బాండ్ అనేది ఉండాలి. ఎస్, ఇంపీరియల్ మాస్టర్ కావాలి ఎప్పటికి? 15th ఆగస్ట్ 2029 నేను ఇంపీరియల్ మాస్టర్. సో ఈ సంవత్సరం స్టార్ మాస్టర్ కావాలి ఎప్పటికి కావాలి? 15th నవంబర్ 2025 స్టార్ మాస్టర్ కావాలి. అటామీ యానివర్సరీ స్టేజ్ మీద స్టార్ మాస్టర్గా నిలబడాలి. సో స్టార్ మాస్టర్ అయితే నిన్న మనం చెప్పుకున్నాం ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది. సో 6 to 10 lakhs ఇన్కమ్ వస్తుంది. ఫస్ట్ టైం అవుతున్నాం కాబట్టి సో ఈ బోనస్లు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఎక్కువ వస్తుంది. నియర్లీ 12 to 15 lakhs వరకు రావడానికి అవకాశం ఉంది 15 డేస్లో ఫస్ట్ టైం అవుతున్నప్పుడు. సో ఆ వచ్చినటువంటి అమౌంట్ తోటి ఏం చేయాలి? సో అట్లా దాన్ని క్లియర్గా మనం ఒక టైం బాండ్ పెట్టుకొని ఎప్పటికి కావాలి? సో నేను 5గురిని స్పాన్సర్ చేయాలి ఎప్పటికి చేయాలి? నేను 5గురిని కస్టమర్స్గా క్రియేట్ చేసుకోవాలి ఎప్పటికీ క్రియేట్ చేసుకోవాలి? నేను ఒక 20 ప్రోడక్ట్లు వాడాలి ఎప్పటి వరకు?
నా బ్యాంక్ బ్యాలెన్స్ 10 లక్షలు మెయింటైన్ చేయాలి ఎప్పటి వరకు? సో నా పాకెట్లో ఎప్పుడు కూడా క్యాష్ ఒక 20,000 ఉండాలి. ఎప్పటి నుంచి? ఒక టైం బాండ్ అనేది క్లియర్గా ఉండాలి. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ రీచ్ సేల్స్ మాస్టర్ లెవెల్ బై 15th April 2025. ఈరోజు మీరు నిర్ణయం తీసుకున్న ఈ బిజినెస్ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటే కరెక్ట్గా కనుక సిస్టమ్ని ఫాలో అయిన వాళ్ళు నెక్స్ట్ 100 డేస్లో సేల్స్ మాస్టర్ అవ్వచ్చు. సో 15th April 2025కి నేను సేల్స్ మాస్టర్ కావాలి అనేటువంటి ఒక క్లియర్ డెడ్ లైన్ పెట్టుకోవాలి. డెడ్ లైన్ పెట్టుకున్నప్పుడు దానికి తగ్గట్లుగా మనం ఈ ఉన్నటువంటి ఈ 90 డేస్ని ప్లాన్ చేసుకుంటాం. దాన్ని రీచ్ అవ్వడానికి ఎంత టీం కావాలి, ఎంత పర్సనల్ పీవీ కావాలి, దాన్ని ఏ రోజు ఎంతెంత చేయాలనేది చేయొచ్చు. లేదా ఈ వారంలో ఎంత చేయాలి, దాన్ని మళ్ళీ కరెక్ట్గా ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అట్లా ఒక క్లియర్ టైం బాండ్ అనేది కూడా ఉండాలండి. సో ఇవన్నీ కూడా టుగెదర్గా స్మార్ట్, ప్రతి లెటర్ కూడా ఏదైతే ఉందో SMART, స్మార్ట్. సో క్లియర్గా వీటన్నిటిని టుగెదర్గా కనుక మనం కనుక ప్రతి గోల్లో కనుక సెట్ చేసుకోగలిగితే అది స్మార్ట్ గోల్ అవుతుంది. I will recruit 5 new members and sell 100 boxes of MOHIP within the next quarter to reach సేల్స్ మాస్టర్ లెవెల్. చూడండి ఎంత క్లియర్గా ఉందో. నేను పర్సనల్గా ఒక 5గురిని రిక్రూట్ చేసుకోవాలి. ఒక 100 బాక్సులు MOM సేల్ చేయాలి. నెక్స్ట్ క్వార్టర్ అంటే 3 monthsలో సేల్స్ మాస్టర్ లెవెల్ని రీచ్ అవ్వాలి. సో అట్లా స్మార్ట్గా వీటన్నిటిని కూడా కలిపి మీరు గోల్ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అండి. మీరు దానికి తగ్గట్లుగా మీరు కూడా స్మార్ట్గా ప్రతి గోల్ను కూడా క్లియర్గా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి యాక్షన్ అంటే స్మార్ట్ గోల్స్ పెట్టుకోవాలి అని అంటే ఏం చేయాలని అంటే ఫస్ట్ థింగ్ రైట్ డౌన్ యువర్ స్మార్ట్ గోల్. రాసుకోవాలి. గోల్స్ రాసుకున్న వాళ్ళల్లో 90% ఆ గోల్స్ అచీవ్ అవుతున్నారండి. రాసుకోవటంలోనే 90% ఫెయిల్ అవుతున్నారు. అంటే రాసేది 10%. ఆ 10%లో దాన్ని అచీవ్ అయ్యే వాళ్ళు 90%. అంటే 10 మంది రాసుకుంటే 9 మంది వాటిని అచీవ్ అవుతా ఉన్నారు. ఎవరో ఒక్కరు మాత్రమే ఫెయిల్ అవుతా ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్, అనుకోని సంఘటనలు ఏదన్నా సడన్గా జరిగితే అటువంటి వాళ్ళు తప్పితే గోల్స్ రాసుకున్న వాళ్ళు అందరూ కూడా రీచ్ అవుతా ఉన్నారు. సో ఈ రాసుకోవడంలో ఎంతమంది సక్సెస్ అవుతున్నారంటే జస్ట్ 2 to 5% మాత్రమే గోల్స్ రాసుకుంటా ఉన్నారు. Day 1 3.5 years బ్యాక్ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తున్నాం గోల్స్ రాసుకోండి, గోల్స్ రాసుకోండి. తెలియకపోతే బుక్ కూడా ఉంది గోల్స్ అని, లక్ష్యాలు. 200 రూపీస్ ఏమో ఉంది. చాలా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంది. మీరు బుక్ కొనగలిగేటువంటి క్యాపబిలిటీ కూడా లేకపోతే యూట్యూబ్లో ఫ్రీగా వీడియోస్ ఉన్నాయి. లక్ష్యాలు బుక్ సమ్మరీ తెలుగులో అని చెప్పేసి కొట్టండి, వీడియో వస్తుంది. 15 to 20 minutesలో బుక్లో ఉన్నటువంటి సమ్మరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాన్ని మీరు యూజ్ చేసుకున్నా కానీ గోల్స్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఆర్ ఇప్పుడు చెప్పినటువంటి స్మార్ట్ దీన్ని ఉపయోగించి కూడా గోల్స్ రాసుకోవచ్చు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా అండి, గోల్స్ రాసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. దానికి మనకి పర్టికులర్గా లైఫ్ సినారియో బుక్ అనేది కూడా డిజైన్ చేసి ఇచ్చింది కంపెనీ, 150 రూపాయలు. సో ఎవరైతే రాస్తున్నారో నేను రాసుకున్న వాటిల్లో చాలా వరకు గోల్స్ని అచీవ్ చేయటం జరిగింది. సో మీరు ఏదైతే గోల్స్ రాసుకుంటున్నారో వాటిని మీ టీం తోటి షేర్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం రాసుకున్నటువంటి గోల్ని మన టీం తోటి, మన ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మన ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, నైబర్స్ తోటి, మన ప్రాస్పెక్ట్స్ తోటి మనం షేర్ చేసుకోగలుగుతామో అవి ఆటోమేటిక్గా నిజమవుతాయండి. ఇప్పుడు ఎవరైనా కనపడితే చెప్తాం, ఎస్ నేను రేపు 24 ఢిల్లీ వెళ్తున్నా, మీటింగ్ ఉంది. సో క్లియర్, ఖచ్చితంగా వెళ్ళిపోతాం ఆ రోజుకి. ఏదో ఒక రకంగా యూనివర్స్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది, దానికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మొన్న చాలామంది 3rd year యానివర్సరీకి వచ్చారు ఢిల్లీకి, భారత్ మండపంని విజిట్ చేశారు. సో ఆ ప్రోగ్రామ్ను ఉపయోగించుకున్నారు. ఎవరైతే పోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా పోయారు. సో అట్లా
మీరు ఏదైతే గోల్స్ అనుకుంటున్నారో వాటిని రాసుకొని వాటిని షేర్ చేయటం మొదలు పెట్టండి. ఎస్, నేను ఏప్రిల్లో సేల్స్ మాస్టర్ అవుతున్నా, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాని గురించి మాట్లాడుతూ ఉండండి. మీ ప్రాస్పెక్ట్స్కి చెప్పండి. ఇన్స్పైర్ అవుతారండి, వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. మీతో పాటు కలిసి జాయిన్ అయ్యి బిజినెస్ చేయడానికి ముందుకు వస్తారు. మనమే డల్గా ఉంటే, ఏ గోలు లేకుండా వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు గోలు? ఎస్, నేను ఈ ఇయర్ నవంబర్ యానివర్సరీ వరకు స్టార్ మాస్టర్ అవుతున్నా చెప్పడానికి నాకు ఆనందంగా ఉంటుంది. విన్న వాళ్ళకి మా అప్లైన్ స్టార్ మాస్టర్ గోల్ పెట్టుకుని వర్క్ చేస్తా ఉన్నాడు. సో వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. అట్లానే రివ్యూ ప్రోగ్రెస్ రెగ్యులర్లీ. దానికి సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో రెగ్యులర్గా మనం చెక్ చేసుకుంటాం సెల్ఫ్గా. ఇక్కడే మనకేమి హెడ్ మాస్టర్ లేరు, లేకపోతే టీచర్స్ లేరు. మనకి మనమే బాస్. మనం నెక్స్ట్ 100 డేస్లో సేల్స్ మాస్టర్ కావాలని పెట్టుకున్నాం. ఈ మంత్లో పర్సనల్ పీవీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, టీమ్ సైజ్ లెఫ్ట్లో ఎంతమంది పెరుగుతున్నారు, రైట్లో ఎంతమంది పెరుగుతున్నారు, ఎక్కడ ఫోకస్ చేయాలి. సో ఎక్కడ మనం కొంచెం వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పర్సనల్ పీవీ మీద వర్క్ చేయాలన్నా, లెఫ్ట్ సైడ్ గ్రూప్ తక్కువగా ఉంది అక్కడ వర్క్ చేయాలన్నా, రైట్ సైడ్ గ్రూపు తక్కువగా ఉంది అక్కడ వర్క్ చేయాలన్నా, గ్రూప్లో పీవీలు ఎట్లా జరుగుతున్నాయి, వీటన్నిటిని కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ, యాప్ ఉంది, మార్నింగ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఈవినింగ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఫ్రీనే. రకరకాల యాప్స్ వాడేసి రీల్స్ తిప్పుతూ 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 టైం అంతా వేస్ట్ చేసుకుంటా ఉన్నాం. సో మన టీంని ఓపెన్ చేసుకొని చూసుకొని ఎవరున్నారు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో కలిసి వర్క్ చేయాలి. సో అట్లా ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ ఉంటే మనం మన గోల్స్ అన్ని కూడా రీచ్ అవుతాం. ఫోర్త్ పాయింట్, అడ్జస్ట్ యాజ్ నెసరీ అండ్ స్టే కమిటెడ్. ఎస్, 100 డేస్లో సేల్స్ మాస్టర్ కావాలని పెట్టుకున్నాం. పెట్టుకున్నప్పుడు ఆ టైం వచ్చింది. వచ్చినప్పటికి దాన్ని రీచ్ అవ్వటానికి కొంచెం డౌట్గా గనక ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ ఫస్ట్ క్వార్టర్లో కావాలనుకున్నారు, కాలేదు, పాసిబిలిటీ తక్కువ ఉంది, సెకండ్ క్వార్టర్లో పెట్టుకోవచ్చు, లేదా మే ఫస్ట్లో పెట్టుకోవచ్చు. సో అయితే అది అవసరం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. అట్లా అని చెప్పేసి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతూ 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 ఒకసారి లేదా 2 సార్లు. ఎస్, నేను కూడా 2024లో శరణ్ రోజ్ మాస్టర్ కావాలని పెట్టుకున్నా, కాలేదు. ఇప్పుడు ఈ ఇయర్ దానితో పాటు స్టార్ మాస్టర్ కూడా కావాలని చెప్పేసి గోల్ పెట్టుకోవడం జరిగింది. సో అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి కమిట్మెంట్ తోటి వర్క్ చేయాలి. సో అది ఉంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క గోల్ను కూడా మనం రీచ్ అవుతాం. కానీ అట్లానే అడ్జస్ట్మెంట్కి లైఫ్ అడ్జస్ట్ అయిపోతూ ఉంటే, దానికి అలవాటు పడిపోతూ ఉంటే, సో ఏ గోల్ కూడా మనం రీచ్ అవ్వలేం. సో అడ్జస్ట్మెంట్ అనేది కంపల్సరీ అయితే కొంతవరకు మాత్రమే దాన్ని మనం చూస్ చేసుకోవాలి. మ్యాక్సిమం కమిట్మెంట్ తోటి పెట్టుకున్నటువంటి టైంకి పెట్టుకున్నటువంటి గోల్ని రీచ్ అయ్యే విధంగా మనం వర్క్ చేసుకోవాలి. సో ఇట్లా మనం రాసుకోవటం, దాని గురించి షేర్ చేసుకోవటం, ఎప్పటికప్పుడు మన ప్రోగ్రెస్ చెక్ చేసుకోవటం, అవసరమైతే అడ్జస్ట్ చేసుకొని కమిట్మెంట్ తోటి ముందుకెళ్ళటం. సో ఇది యాక్షన్ స్టెప్స్ అండి. సో అచీవ్ యువర్ డ్రీమ్స్ విత్ స్మార్ట్ గోల్స్. మీరు అట్లా స్మార్ట్గా ఏ గోల్ పెట్టుకున్నా కానీ వాటన్నిటినీ కూడా మీరు రీచ్ అవ్వగలుగుతారు. సక్సెస్ ఇన్ అటామీ స్టార్ట్స్ విత్ క్లియర్ గోల్. సో మీరు అటామీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ థింగ్ క్లియర్ గోల్ ఉండాలి. సో క్లియర్ గోల్ ఉందనంటే మీరు ఇక్కడ 50% సక్సెస్ అయినట్లే. మనం ఏం చేయాలి అనేటువంటి, ఎందుకు అనేటువంటి క్లారిటీ ఉంది ఇక్కడ. ఎలా చేయాలనే దానికి ఆల్రెడీ ప్రాసెస్ ఉంది. రోజు జూమ్ మీటింగ్ అటెండ్ అయితే నాలెడ్జ్ వస్తుంది, ప్రొడక్ట్ వాడుతుంటే ప్రొడక్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ రెండింటి ద్వారా వచ్చినటువంటి ఆ నాలెడ్జ్ని, ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడమే ఇక్కడ బిజినెస్ జరిగిపోతూ ఉంటుంది. తెలియకుండా ఎవరో ఒకరు జాయిన్ అవుతూ ఉంటారు, ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా కొంత బిజినెస్ వస్తూ ఉంటుంది. సో అట్లా మనకి యూనివర్సు ఆ పాత్లో కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, మనం సక్సెస్ అవుతాం. సో క్లియర్ గోల్ అనేది పెట్టుకోండి. సో ఉదయాన్నే నిద్ర లేవండి, 4 o'clockకి ప్రశాంతంగా, ఈరోజు సండే ఎగ్జాంపుల్కి 4 o'clockకి నిద్ర లేచి నీట్గా
స్నానం చేసి బ్రహ్మాండంగా 4:30 ఆర్ 5 వరకు రెడీ అయ్యి ప్రశాంతంగా కూర్చొని లైఫ్ సినారియో బుక్ పెట్టుకొని అవసరమైతే మీరు మీ భగవంతుని తలుచుకుంటా ఈవెన్ దేవుడి గదిలో కూర్చోవచ్చు. మీకు అవకాశం ఉంటే, మీకు కావాలనుకుంటే ప్రశాంతంగా కూర్చొని ఏం కావాలో క్లియర్గా రాసుకోండి. ఒకరోజు కొంత టైం దానికోసం కేటాయించాలండి మనం. ఆ కేటాయించినప్పుడు ఆ పని జరుగుతుంది. సో అది మిమ్మల్ని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ నిద్రలేసి జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడానికి మోటివేట్ చేస్తుంది. నెక్స్ట్ సండే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి కొంతమందిని కలిసి దాని గురించి మాట్లాడి కొత్త వాళ్ళని రిక్రూట్ చేయడానికో కస్టమర్ని తయారు చేసుకోవడానికో అది మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. సో ఆ రాయటంలోనే మనం ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ వర్క్ ఎట్లా జరుగుతుంది? సో ఫ్రెండ్స్, దయచేసి మీరు అటామీ బిజినెస్ను స్టార్ట్ చేశారు అనే దానికి సంకేతం ఏంటి అని అంటే క్లియర్ గోల్స్ని రాసుకోవటం, బిజినెస్కి రిలేటెడ్గా, దాన్ని మీరు లైఫ్కి రిలేటెడ్గా. సో అట్లా మీరు క్లియర్గా రాసుకున్నప్పుడు అది జరుగుతుంది. ఇవాళ నేను ఫస్ట్ ఇయర్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కున్నా, సెకండ్ ఇయర్ ఎడ్యుకేషన్ సెంటర్ స్టార్ట్ చేసుకున్నా, థర్డ్ ఇయర్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఈఎంఐలు క్లియర్ చేసుకున్నాం. సో ఇట్లా ఆ, బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. ₹1,00,000 ఫీజు పే చేస్తా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇవన్నీ కూడా రాసుకుంటేనే జరిగినాయండి. సో అట్లా మనం ఒక 10 రాసుకుంటే వాటిల్లో కనీసం ఒక 8 అన్నా జరుగుతాయి. సో లైఫ్కి రిలేటెడ్గా, బిజినెస్కి రిలేటెడ్గా గోల్స్ రాసుకోవడం అనేది ఇమ్మీడియట్గా చేయండి. దానికోసం కొంత టైం కేటాయించుకోండి. అక్కడి నుంచి మీ సక్సెస్ అనేది బిగిన్ అవుతుంది. తర్వాత లెట్స్ వర్క్ టుగెదర్ టువర్డ్స్ గ్రేట్నెస్. ఎప్పుడూ కూడా ఉన్నతంగా ఆలోచించండి. ఆ విధంగా ఉండటం కోసం టీంతో పాటు కలిసి వర్క్ చేయండి. మనల్ని చూసి మన టీం ఇన్స్పైర్ అవ్వాలి. మనమే మీటింగ్కి వెళ్ళకపోతే ఇంకెవరు వస్తారు మనతో పాటు? మనం 4 మీటింగ్లకు వెళ్తే మనతో పాటు 5గురు వస్తారు. 5వ మీటింగ్ కన్నా మనతో పాటు అట్లీస్ట్ ఒకరన్నా రావడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత మీటింగ్కి అరే మొన్న వాసు గారు, వేముల వెంకటేశ్వర గారు మీటింగ్కి వెళ్ళారంట, నెక్స్ట్ టైము మనం కూడా వెళ్ళాలి. ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారు. సో అట్లా ఆ మీటింగ్స్ వెళ్ళేటువంటి ఆ సంఖ్య మనతో పాటు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు సక్సెస్ స్టార్ట్ అయినట్లే. ఇంకా ఆటోమేటిక్గా డెసిషన్. ఇప్పుడు నేను వెళ్తున్నా 4 మీటింగ్కి వెళ్ళా, 5 మీటింగ్కి వేముల గారు వచ్చారు, 6 మీటింగ్కి దాసరి గారు వచ్చారు, 7 మీటింగ్కి ఉదయ్ గారు వచ్చారు. సో పెరుగుతుందా? పెరుగుతుందంటే టీమ్ సైజు, అక్కడ మీటింగ్స్ అటెండ్ అయ్యేటువంటి సంఖ్య పెరుగుతుంది అని అంటే టీంలో ఇన్స్పైర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఈ బిజినెస్ని సీరియస్గా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే మనం సక్సెస్ అవుతూ ఉంటాం ఆటోమేటిక్గా. సో అట్లా టీంని ఫామ్ చేసుకొని టీంతో పాటు స్మార్ట్గా గోల్స్ని ప్రతి ఒక్కరు మీరు రాసుకోవాలి, మీ టీము రాసుకోవాలి, మీ టీంలో రాబోయే వాళ్ళు కూడా రాసుకోవాలి, రాపిచ్చాలి. దానికోసం టైం కేటాయించాలి. సో దీనికోసం సపరేట్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. లైవ్ సినారియో రైటింగ్ సెషన్స్. రేపు 9వ తారీఖు ఢిల్లీలో జరిగేటువంటి మీటింగ్కి ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా లైవ్ సినారియో బుక్ తెచ్చుకోమన్నారు. లేదంటే అక్కడ హెడ్ ఆఫీస్లో మనకి ఇమీడియట్ పికప్ ఉంది కాబట్టి ఆర్డర్ పెట్టి అక్కడే కూడా తీసివేసుకోవచ్చు. సో దాన్ని రాసుకోవటానికి అక్కడ కొంత టైం కేటాయిస్తున్నారు. ఇప్పుడు మాకు చాలా ట్రైనింగ్స్ జరిగాయి. ఫస్ట్ జైపూర్లో లీడర్స్కి ఒక వర్క్షాప్ జరిగింది 4 days. సో దాంట్లో ఒకరోజు అందరికీ కూడా దానికి ₹10,000 పే చేశాం. అందరికీ లైవ్ సినారియో బుక్ ఇచ్చేసి రేపు మార్నింగ్ సెషన్కి వచ్చేలోపు దీన్ని క్లియర్గా ఫిలప్ చేసుకుని రండి అన్నారు. సో అట్లా రాసుకున్నాం. రాసినప్పుడు నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. అక్కడ ఫేమ్ స్కిన్ కేర్ సెట్ ఫ్రీగా ఇచ్చున్నారు. సో ఇంకొకసారి త్రిబుల్ ఆర్ అప్పుడు అట్లనే బుక్ ఇచ్చేసేసి రాయమని చెప్పేసి చెప్పున్నారు. సో అక్కడ రాస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో ఏదైతే గోల్స్ రాసుకుంటున్నామో వాటిల్లో చాలా వరకు అచీవ్ అవుతూ ఉన్నాం, కొన్నిటిని అడ్జస్ట్ చేసుకుంటా ఉన్నాం. సో అట్లా కమిట్మెంట్ తోటి మనం వర్కౌట్ చేయాలి అని అంటే మనం గోల్స్ అనేది రాసుకోవాలి. దానికోసం టీంతో పాటు కలిసి వర్క్ చేయాలి. టీంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే ఇప్పుడు నేను స్టార్ మాస్టర్ కావాలని పెట్టుకున్నా,
స్టార్ మాస్టర్ కావాలని పెట్టుకున్నప్పుడు నలుగురు షెరాన్ రోజ్ మాస్టర్స్ కావాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, వాళ్ళతో పాటు కూర్చోవాలి, వాళ్ళు కూడా ఆ టైంకి షెరాన్ రోజ్ మాస్టర్ అయ్యేటట్లుగా గోల్ సెట్ చేయించాలి వాళ్ళ చేత. సో వాళ్ళు షెరాన్ రోజ్ మాస్టర్ కావాలంటే వాళ్ళ కింద నలుగురు డైమండ్ మాస్టర్స్ కావాలి. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఎవరనేది తెలుసుకొని వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఆ టైంకి డైమండ్ మాస్టర్ అయ్యేటట్లుగా గోల్ సెట్ చేయాలి. సో వాళ్ళు డైమండ్ మాస్టర్ కావాలంటే నలుగురు సేల్స్ మాస్టర్లు కావాలి. ఎవరు అవుతారు? సో వాళ్ళని ఎవరనేది ఐడెంటిఫై చేసి, సో ఆ సేల్స్ మాస్టర్లు ఇంకా వచ్చుండారు టీంలోకి, వాళ్ళని ఫామ్ చేయాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోవాలి. టీంలో వచ్చే వాళ్ళలో ఎవరు దానికి అర్హులనేది మనం గమనించాలి. ఎవరైతే మనం చెప్పినట్లుగా ఫాలో అవుతున్నారో వాళ్ళు అర్హులు అవుతారు. వాళ్ళ దగ్గర కూర్చోవాలి. వాళ్ళ దగ్గర కూడా ఆ టైంకి సేల్స్ మాస్టర్ అయ్యేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇట్లా ఒక టీమ్గా మనం వర్కౌట్ చేయగలిగితేనే అక్కడ టుగెదర్గా ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవ్వటం జరుగుతుంది. సో అట్లా మీరు కూడా స్మార్ట్ గోల్స్ రాసుకొని అటువంటి టీంని తయారు చేసుకొని వాళ్ళ ద్వారా కూడా స్మార్ట్ గోల్స్ అనేది క్రియేట్ చేపించేసి వర్క్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించి ఎవరికన్నా సపోర్ట్ కావాలన్నా, మీకు ఏదన్నా అవసరం ఉన్నా డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. సో నా మొబైల్ నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది. ఈవెన్ మీరు మన వెబ్సైట్లో చూసిన నా మొబైల్ నెంబర్ ఉంది. నెట్లో ఏఐని అడిగినా కానీ వాసు పమడి అటామీ మొబైల్ నెంబర్ ప్లీజ్ అనండి, ఏఐలు అడగండి, నా నెంబర్ వస్తుంది. సో మా ఇన్ఫ్లుయెన్స్ అలా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అక్కడి నుంచి కూడా వస్తుంది. మీరు గూగుల్లో కొట్టండి, ఎవ్రీథింగ్ వస్తుంది. సో అట్లా నా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సపోర్ట్ కావాలనుకుంటే ఎవరైతే నా డౌన్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా నా టైంని కేటాయించి మీకు సపోర్ట్ చేయడం అనేది నేను బాధ్యతగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. సో దీన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా మనం యూట్యూబ్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉన్నామండి. వీటిని ఉపయోగించుకోండి. మళ్ళీ మళ్ళీ వినటానికి ప్రయత్నం చేయండి. సో సక్సెస్ పాత్రలో వెళ్ళటానికి మీరు పెట్టుకున్నటువంటి స్మార్ట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవ్వడానికి వీటిని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.